హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు టాపిక్ ఏంటంటే, టాపిక్ వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విషయానికి వెళ్ళే ముందు ఏంటంటే, చాలామంది ఈ సమస్యలతో అయితే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ బాధపడుతుండ్రు. ఆహ్, వయసుతో అయితే అస్సలు సంబంధం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. మేము చిన్నప్పుడు ఏంటంటే ఒక వయసొచ్చాకనే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. నేను చిన్నగున్నప్పుడు మనకు తెలిసిందేంటంటే ఒక వయసొచ్చాకనే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వయసుతో అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే ఇవి హార్మోన్ ఇంబాలెన్సింగ్ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఆహ్, స్ట్రెస్ ఒత్తిడి వల్ల కావచ్చు. ఏ రకంగా వస్తుందో మనకైతే తెలీదు. కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ రాగానే మనం వాటికి భయపడకుండా దానికి సొల్యూషన్ ఏంటో కరెక్ట్ ఆలోచించి హోమ్ రెమెడీస్ కూడా అటు మెడిసిన్ వాడుకుంటూ హోమ్ రెమెడీస్ కూడా పాటించినట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి, చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వీడియోలో చూసే 10 మందిలో ఒక్కరు పాటించినా కూడా వాళ్ళకైనా హెల్ప్‌ఫుల్ అవుతుందని నా ఆలోచన. ఏంటి అంటే థైరాయిడ్ ఫస్ట్. థైరాయిడ్ ఏంటి అంటే చాలామంది థైరాయిడ్‌తో సఫర్ అవుతున్నారు. 100లో 50% అయితే లేడీస్ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్‌తో అయితే సఫర్ అవుతున్నారు. చాలా వరకు ఏంది అంటే ఈ స్ట్రెస్ ఆడవాళ్ళైతే ఎక్కువగా చాలా విషయాలను లోతుగా ఆలోచిస్తారు. టెన్షన్ ఎక్కువగా పెట్టుకుంటారు. అందువల్లనేమో కావచ్చు. చాలామంది అయితే లేడీస్ అయితే ఈ మధ్యకాలం చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్స్‌లో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ ప్రాబ్లమ్ రాగానే ఏంటి అంటే మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా ఫస్ట్ మెడిసిన్ తీసుకుంటూ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అని ఇటు మెడిసిన్ తీసుకుంటూ అవి చక్కగా పాటించినట్లయితే మనము మనము ఫేస్ చేసేదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అని నేనైతే ప్రత్యక్షంగా చేసి తెలుసుకున్నాను. అదేంటి అంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ కొత్తిమీరలను వాటర్‌లో నానబెట్టుకొని, ఒక గ్లాస్ వాటర్‌లో నానబెట్టి మార్నింగ్ లేవగానే ఆ వాటర్‌ను మరిగించుకొని, ఒక 2, 3 మరుగులు వచ్చేదాకా మరిగించుకొని, చల్లారాక పరిగడుపున తాగారనుకోండి, మీరు చూడండి ఒక 1 మంత్‌లో పూర్తిగా తగ్గుతుందా? తగ్గదా? అని నేను చెప్పను గానీ, మీరు వాడే డేస్ కన్నా మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది. పూర్తిగా తక్కువైన వాళ్ళు గూడా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను కూడా నిజంగా ఇది, ఇది వాడితే నిజంగా ఇలా జరుగుతుందా అని ఫస్ట్ నేను ఆలోచించాను. సరే పోయేదేముంది, మనం హోమ్ రెమెడీసే గదా! చేస్తే పోయేదేముంది, ఒకసారి ట్రై చేసి చూద్దాము. తగ్గితే మనకన్నా అదృష్టవంతులు ఇంకెవరు లేరు గదండీ! అలా అనిపించింది నాకు. చేసి ట్రై చేసి చూశాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ గూడా జేయండి. ఒక 1 మంత్ అయితే కరెక్ట్ డైలీ ఇలా అయితే చేయండి. కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఆహ్, ఒక ఒకటి చాలా వరకు నేను ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో చూస్తూ ఉన్నాను. ఆహ్, బ్రోకలీ, అలాగే క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా, బంగాళాదుంప, ఇట్లాంటివి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు తినకూడదు. అస్సలు తినొద్దు. డాక్టర్ కొంచెం తినొద్దు అని చెప్తే వీళ్ళు వేరే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు తినొద్దు. నిజంగా అది తింటే ఇప్పుడు ఏమైపోతుందో అన్నట్టుగానే ప్రచారం చేస్తున్నారు. నిజంగా అండి నేను కూడా డాక్టర్‌ని తెలుసుకున్నాను. డాక్టర్ ఏమన్నాడంటే ఆహ్ లేదమ్మా మీరు డైలీ తినరు కదా! అంటే మనము 2, 3 డేస్‌కి ఒకసారి అన్నట్టుగా కాదు. మీరు వీక్లీ వన్స్ తింటారు గదా! మీరు తినే మోతాదు ఎట్లాగో తక్కువగానే ఉంటుంది. డైలీ తింటే 2, 3 రోజులకు ఒకసారి తింటే దానివల్ల మీకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి గానీ వీక్లీ వన్స్ తీసుకోండి. కొద్ది మోతాదులో తీసుకోండి. అలా తినడం వల్ల దీనివల్ల ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. అలాగే టాబ్లెట్ ఏసుకున్నాక 1 అవర్ వరకు ఏమీ పరిగడుపున టాబ్లెట్ ఏసుకోవాలి. టాబ్లెట్ ఏసుకున్నాక 1 అవర్ తర్వాత మీరు ఏమీ
1 అవర్ దాకా ఏమీ తినకూడదు అని చెప్పాడు. అలాగే టాబ్లెట్‌తో పాటు మనము ఇంకా ఏమన్నా వేరే టాబ్లెట్స్ కూడా వాడేవాళ్ళు ఉంటారు కదా! అవి ఇవి కలిపి మాత్రం అసలు వేసుకోవద్దని చెప్పాడు. ఇంకా ఏంటి అంటే దీంతో పాటు మంచి వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. చాలా దీనికి కూడా యోగాలో గానీ, ఇంకా వేరే మెడిటేషన్‌లో గానీ ట్రిక్స్ అయితే ఉన్నాయి. అవి ఫాలో చేయండి అనేసి సజెస్ట్ చేశారు. నేను కూడా ఏంటి అంటే తెలుసుకున్నాను. దేనిలో ఏముంది, దేనివల్ల అయితే ఇది తగ్గిపోతుంది అని నేను ఒక దగ్గర నుండి ఉన్న డోస్‌ను తగ్గించుకుంటూ అయితే ఈ రెమెడీస్ పాటించుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాను. చాలామంది ఏంటంటే ఒకటే డోస్ దగ్గర ఉన్నవాళ్ళు పాపం వాళ్ళకు అది తగ్గదు. ఆ డోస్ తగ్గదు, పెరగదు అన్నట్టు అదే కంటిన్యూగా ఉంటుంది. చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. మీరు ఒక్కసారి హోమ్ రెమెడీస్ పాటించండి. మెడిటేషన్‌లో కూడా చాలా వరకు ట్రిక్స్ ఉంటాయి. యోగాలో గానీ ఇంకా ఇలా కంటిన్యూగా అనుకోవడం, ఇట్లా చాలా రెమెడీస్ ఉంటాయి. మీరు తప్పకుండా పాటించండి. మీకు పూర్తిగా తగ్గుతుందని నేను హామీ ఇవ్వను. కానీ మీరు వాడే డోస్ కన్నా మీరు ఒక 100 వాడుతున్నారనుకోండి 70కి వస్తారు, 50కి వస్తారు, 25కి వస్తారు. మనం వాడే డోస్ తగ్గుతుందంటే దానివల్ల రిజల్ట్ ఉంటుందనే కదా అర్థము. నేనైతే అలా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఏంటి అంటే ఓహ్! మీకు ఇది ఉందా? దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇది తినొద్దంట, అది తినొద్దంట, ఇది తింటే ఏమైపోతుందో అంట చూసుకోండి అని పాపం ఆళ్ళకు అంటే ఏం గాదు, మీరు ఇలా ట్రై చేయండి అని వాళ్ళకు ఇంకా భరోసా ఇవ్వనా, వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకున్న రోగాన్ని ఇంకా పెంచే విధంగా, టెన్షన్ పెట్టే విధంగానే ఉంటారు కానీ తగ్గించే విధంగా అయితే అస్సలు ఉండరు. నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళకు ఎదుటివారు బాధపడుతుంటే ఆనందం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ఒకరు కష్టంలో ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ మీకు చేతనైతే మీ మాటల వల్ల వాళ్ళ బాధను తగ్గించండి, వాళ్ళ కష్టాన్ని తగ్గించండి. అంతేగాని మీ మాటల వల్ల ఇంకా ఎక్కువ బాధపడేటట్టు అస్సలు చేయకండి. లేదంటే సైలెంట్‌గా ఉండిపోండి. అంతేగాని బాధపడుతున్న వాళ్ళను ఇంకా బాధ పెట్టకండి. అలా చేయడం వల్ల మీకైతే అస్సలు ఏమీ రాదు. ఓకేనా ఫ్రెండ్స్? హోమ్ రెమెడీస్ చక్కగా పాటించండి. మీకున్న వాటిని చాలా వరకు తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే ఎవరు కాదు, నేనే కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.